ఆహారము లేదని చింత ఏలను, వస్త్రములు లేవని దిగులు ఏలను. ఆహారము లేదని చింత ఏలను, వస్త్రములు లేవని దిగులు ఏలను. ఆకాశ పక్షులను చూడుడి చూడుడి, విత్తవు కోయవు పంటను కూర్చుకోనవు. ఆకాశ పక్షులను చూడుడి చూడుడి, విత్తవు కోయవు పంటను కూర్చుకోనవు. ఆయనే వాటిని పోషించుచున్నాడు, ఆయనే వాటిని పోషించుచున్నాడు. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసును నమ్మిన వారికి. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసును నమ్మిన వారికి. ఆశీర్వాదాలన్నీ నావే. క్రీస్తునందు ప్రతి విశ్వాసికి అనుగ్రహించబడిన ఆశీర్వాదాలపై అనుదిన ధ్యానాలు. ఫ్రెడరిక్ ఎల్ కోసిన్. ఫిబ్రవరి. ఆకాశ పక్షులు. ఆకాశ పక్షులకు తండ్రి ఎంత సంక్లిష్టమైన సంరక్షణ అందిస్తాడో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఈ సంరక్షణ విషయమై మనకు బాగా పరిచయమైన ప్రస్తావన ప్రతి పిచ్చుక పడిపోటు గురించి కూడా తండ్రికి తెలుసు అనే బైబిల్ వచనం. ఒకసారి ఆగి ఈ మాటలో ఉన్న విస్తారమైన భావాన్ని గురించి ఆలోచించండి. మన పట్ల తండ్రి కనపరుస్తున్న శ్రద్ధను చూచి భక్తిభావంతో తండ్రి ఎదుట నిలబడేలా చేస్తుంది. ఎందుకంటే మనం అనేక పిచ్చుకల కంటే శ్రేష్ఠులమని కూడా ఆయన అంటున్నాడు. పిచ్చుకలు వివిధ వాతావరణాలలో ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల కనిపిస్తాయి. దేవుని సృష్టిలో అత్యల్పమైన ప్రాణులకు, తన స్వరూపంలో చేయబడిన భూమి మీద అత్యున్నతమైన ప్రాణులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనకు గుర్తు చేయడానికి దేవుడు ఈ సామాన్యమైన పక్షిని ఎన్నుకున్నాడు. పక్షులు బ్రతకడానికి మన సహాయం అక్కర్లేదు. క్రీస్తుని వెంబడించాలని తీర్మానించుకున్న వాళ్ళందరికీ ఉపయోగపడే కొన్ని సాధారణ పాఠాలను మన ఈ రెక్కల మిత్రులతో దేవుడు మన కోసం నిక్షిప్తం చేసి ఉంచాడు. దేవుడు తన సంరక్షణ, పోషణ, తెలివి గురించి మనకు బోధించడానికి ఈ పక్షులను, వాటి ఉద్దేశాన్ని, సమాజంతో వాటి సంబంధాన్ని, వాటి పుట్టుక మరణాలను వాడుకుంటాడు. పక్షులకు మానవాళికి మధ్య ఉన్న ఆసక్తికరమైన తేడాలలో ఒకటి పక్షులు తమ అవసరాలు తీర్చుకోవడం కోసం గడిపే సమయం. ఒక పక్షి తన ఉనికిని కాపాడుకోవడం కోసం తన సమయంలో అధిక శాతం వినియోగిస్తుంది. కేవలం పంజరంలో ఉండి తన యజమాని చేతుల మీదుగా ఆహారాన్ని పొందే పక్షికి మాత్రమే ఏమీ చేయకుండా ఊరికే కూర్చున్నంత ఖాళీ సమయం ఉంటుంది. స్వేచ్ఛగా తిరిగే పక్షి తన కోసం, తన రెక్కలొచ్చిన పిల్లల కోసం ఆహారాన్ని వెతుక్కుంటూనే అధిక సమయం గడిపేస్తుంది. అభివృద్ధి చెందుతున్న సమాజాలకు చెందిన మానవులమైన మనం మన అవసరాలు తీర్చుకోవడానికి అతి తక్కువ సమయం వెచ్చించి వినోదాలకు, పని పాట లేకుండా గడపటానికి ఎక్కువ సమయం కేటాయించాలనుకుంటాం. వృద్ధి అంటే అదేనా? పక్షులు తన గూళ్ళు కట్టుకోవడం, పోషించడం, పిల్లల్ని పెంచడం, రెక్కలొస్తున్న తమ పిల్లలకు ఎగరడం ఎలాగో నేర్పించడం, మన ఆనందం కోసం సంతోషంగా పాటలు పాడడం ద్వారా వాటి ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నాయి. వాటిలో మనకున్న మాదిరి ఏమిటంటే ఏ చీకు చింత లేకుండా తమ సృష్టికర్త యొక్క చల్లని చూపుల కింద హాయిగా బతకడమే. అవి మనలాగా చింతలు, చికాకులు, మానవ సంఘర్షణలు, ఒత్తిళ్లతో సతమతమవు కావు. పక్షులు కూడా ఆటపాటలతో తమ నాయకుని వెంబడించడం, పిల్లి ఎప్పుడొస్తుందో అని అప్రమత్తంగా ఉండడం వంటి పనులు కూడా చేస్తుంటాయి. అయితే దేవుడు వాటి అవసరాలను స్పష్టంగా తీరుస్తాడు. అదే సమయంలో పొంచి ఉన్న పిల్లి జాతి పంజా దెబ్బకు ఎక్కడ చిక్కుబడతామో అన్న భయాలను ఎదుర్కోవడానికి కూడా అనుమతిస్తాడు. ప్రభు మనకు చూపించదలిచిన మరో వ్యత్యాసం సంబంధాలు. ఆయన పక్షికి సృష్టికర్త, కానీ ఆయన నీకు తండ్రి.
ఒక సృష్టికర్తగా ఆయన ఓ అల్పమైన పక్షినే అంత జాగ్రత్తగా సంరక్షిస్తే, మన తండ్రిగా ఆయన మరెంతో ఉన్నతమైన శ్రద్ధ, ఉన్నతమైన ఏర్పాటు, గొప్ప లక్ష్యంతో కూడిన ఎంతో గొప్ప పెట్టుబడి మనపై పెట్టడంటారా? ఖచ్చితంగా ఇది సత్యమని మనకు తెలుసు గనుక ఈ వాస్తవాలను ఒప్పుకోవడం ద్వారా మనం కూడా పక్షుల మాదిరిగానే ఆయన ఏర్పాటును, సంరక్షణను నమ్మాలి. పరిశీలనగా చూసే ఏ విశ్వాసికైనా ఆకాశ పక్షులు ఒక ఆచరణయోగ్యమైన సందేశాన్ని ప్రసంగిస్తాయి. ఈ పక్షులు తాము ఏ అడవి చెట్ల నీడను విశ్రాంతి తీసుకుంటాయో వాటి పూల మాదిరిగానే కష్టపడవు, వడకవు. అయినప్పటికీ వాటి అవసరాలన్నీ తీర్చబడతాయి. రోజులో అవి అధిక భాగం ఆహారాన్ని వెతుక్కోవడం, తినడం, ముక్కుతో ఏరుకోవడం లాంటి పనులకే సరిపోతుందన్న విషయం మనకు ఏమి తెలియజేస్తుందంటే, తండ్రికి పిల్లలమైన మనం కూడా క్షణం వెంబడి క్షణం తండ్రి మన ఎదుట ఉంచిన సమృద్ధిలో నుంచి మన అవసరాలకు సరిపడా తీసుకోవాలి. పక్షులు ప్రతిరోజు తమ ఆహారం కోసం వెదకడం ద్వారా తమ విధులు నిర్వర్తిస్తాయి. అలాగే మనం కూడా దేవుని పరిశుద్ధ వాక్యంలో నుంచి మనల్ని మనం పోషించుకుంటూ మన బాధ్యతలు నెరవేర్చాలి. పూర్తిగా ఇతరులపై ఆధారపడే స్థాయి నుంచి స్వశక్తిపై ఆధారపడి జీవించే స్థాయికి అభివృద్ధి చెందవలసిన అవసరాన్ని మనం అర్థం చేసుకోవడానికి వీలుగా దేవుడు ఒక పక్షిరాజును ఎన్నుకున్నాడు. ద్వితీయోపదేశకాండం 32:11. అయితే ఈ స్వశక్తిపై ఆధారపడమనేది సృష్టికర్త ఏర్పాటు, సంరక్షణలపై ఆధారపడకుండా చేసేది కాదు. చిన్న గ్రద్ద పిల్ల తన సౌకర్యవంతమైన గూటిలో నుంచి కదిలించబడడానికి ఇష్టపడదు. తన చిట్టి రెక్కలాడిస్తూ ఎంతో వేగంగా లోయలోనికి దిగివచ్చేటప్పుడు ఎంతగానో భయపడుతుందనడంలో సందేహం లేదు. భయంతో క్రింది పడిపోతున్న సమయంలో తల్లి పక్షి తన బలమైన రెక్కలను దానికి ఓ గూడులా పరచినప్పుడు ఎంత ఆదరణగా ఉంటుందో. దాని పైకి తీసుకెళ్ళి మరలా కింది గూటిలోనికి వదిలేస్తుంది. తల్లి పక్షి ఇలా కిందికి వదిలిన ప్రతిసారి దానికి మరింత అసౌకర్యంగా ఉంటుంది. ఎందుకంటే దాని సుఖం కలిగించే ఒక్కొక్కటి నెమ్మదిగా తొలగించడం జరుగుతుంది. ఆ గ్రద్ద పిల్ల ఇక ఏమాత్రం ఇంటి పట్టునే ఉండిపోవాలని కోరుకోకుండా చేయడం కోసమే తల్లి పక్షి అలా చేస్తుంది. ఎందుకంటే అది గూటిని విడిచిపోవాలన్నది సృష్టికర్త నిర్ణయం. మన తండ్రి మనకు అదే చేశాడు. మన ఎదుగుదలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ఆయన చేశాడు. అదే సమయంలో మన అభివృద్ధికి అవసరమైనవన్నీ సమకూర్చాడు. వనరులన్నీ అందుబాటులో ఉన్నాయి. తండ్రి అనుమతించే ఆయా జీవిత పరిస్థితులకు సత్యాన్ని ఎంత శ్రమ కోర్చి అన్వయింపు చేసుకుంటామో దాని మీదనే ఆ వనరుల వినియోగం ఆధారపడి ఉంటుంది. క్రీస్తుపై ఆధారపడటమే ఆయనలో అందుబాటులో ఉన్న వాటిని అభినందించినట్లవుతుంది. పక్షి తన సృష్టికర్తపై భరోసా పెట్టుకున్నట్లుగానే తండ్రి యొక్క నమ్మకత్వంపై భరోసా కలిగి ఉండు.